సాధారణంగా ఏదైనా వంతెన నిర్మించడానికి దాదాపు 2 ఏళ్ల సమయం పడుతుంది. అదే రైల్వే పై వంతెన నిర్మించాలంటే సుమారు 3 ఏళ్లు పట్టొచ్చు. కానీ ఆ రైల్వే పై వంతెన నిర్మాణం 17 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. అదెక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, నిత్యం రద్దీగా ఉండే విజయవాడ మహానగరంలో. అదే గుణదల రైల్వే పై వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని ఎన్నికల్లో పార్టీలు హామీ ఇస్తున్నా అది ఏమాత్రం అమలుకు నోచుకోవడం లేదు. దీంతో నగరవాసులతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల నున్నా గుణదల రైల్వే వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సమయంలో గుణదల రైల్వే వంతెన పనులు కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం. మరి ఈసారైనా రైల్వే పై వంతెన పూర్తవుతుందా? వాహనదారులు ఏమంటున్నారు? విజయవాడ 1వ డివిజన్లో విస్తరించిన గుణదల నగరంలో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడి నుంచి ఏలూరు రోడ్డులోకి రావాలంటే బుడమేరు, రైవస్ కాల్వ, ఏలూరు కాల్వ, రైలు పట్టాలు దాటుకుని రావాలి. అలాగే నూజివీడు, ఆగిరిపల్లి, నున్న, ముస్తాబాద, మైలవరం మండలంలోని కొన్ని ప్రాంతాల నుంచి వచ్చేవారు గుణదల మీదుగా నగరంలోకి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఇక్కడ బుడమేరు, ఏలూరు, రైవస్ కాల్వపై ఉన్న వంతెనలతో పాటు విజయవాడ గుడివాడ ప్రధాన మార్గంలోని రైలు గేటు నెంబర్ 8 దాటాలి. రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండటం, తరచూ గేట్లు పడుతుండటంతో వాహనదారులకు నిత్యం నరకంగా మారింది. ఏళ్లుగా ఈ సమస్య అలాగే ఉంది. సమస్య పరిష్కారానికి గతంలో అడుగులు పడ్డాయి కానీ ముందుకు సాగలేదు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 36 కోట్ల అంచనా వ్యయంతో ఆర్ఓబీకి శంకుస్థాపన చేశారు. గుణదల ఉలవచారు పరిశ్రమ వద్ద బుడమేరు ఒడ్డున ఆర్ఎండ్బీ శాఖ నిధులతో 5 పిల్లర్లు, బీమ్లు నిర్మించి అక్కడితో పనులు ఆపేశారు. వైఎస్ హయాంలో కమిషన్ కోసం తీవ్ర ఒత్తిడి చేయడంతో పనులు నిలిపివేసి గుత్తేదారు వెళ్లిపోయినట్టు అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 2014-19 మధ్య పూర్తవుతుందని స్థానికులు ఆశించారు. కానీ కాంట్రాక్టర్ ఆర్బిట్రేషన్, సివిల్ వివాదాలు, న్యాయపరమైన చిక్కులతో పనులు చేపట్టలేదు. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రైల్వే వంతెన నిర్మాణాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. నిలిచిపోయిన వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్థానికులు ఆందోళన చేసినా స్పందించలేదు. కాల్వగట్లపై ఉన్న ఆక్రమణలు మాత్రం తొలగించి చేతులు దులుపుకుంది. మిగతా పనులు చేయకుండా 5 ఏళ్ల కాలం వెళ్లదీసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గుణదల రైలు వంతెన ఆవశ్యకతపై అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆ తర్వాత స్థానికంగా పర్యటించి ప్రజలకు భరోసా కల్పించారు. దీంతో ఆర్ఓబీ పనులు ప్రారంభిస్తారని స్థానికులు భావించారు. కానీ పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. వాహనదారుల కష్టాలు షరా మామూలే అన్నట్లు పరిస్థితి మారింది. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. టయానికి వెళ్ళాలి, టయానికి రావాలి అంటే ఇక్కడ గేటు పడి దాదాపు గంట వరకు, 30 గంట వరకు గేటు పడుతుంది. చాలా ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది. ఒక్కొక్క బండ్లు అయితే తగిలించుకొని యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. ఫ్లైఓవర్ దాటి వెళ్ళాలంటే కష్టంగా ఉంది. బుడవేరు దాటి వెళ్ళాలి అటువైపుకి, కష్టంగా ఉంది. బండ్లు మొత్తం ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. వర్షం వచ్చినప్పుడైతే మరీ ఇబ్బందిగా ఉంది. గుంటలుగా ఉన్నాయి. నీళ్ళు ఆగిపోయినా కానీ తప్పట్లేదు. బాగా ఇబ్బందిగా ఉందండి. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఇక్కడ వెళ్ళటానికి అరగంట పైన వస్తుంది. వెళ్ళటానికి అవి వచ్చేసి కార్లు వచ్చేస్తున్నాయి, ఇటేమో ఆటోలు వెళ్తున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. చాలా ట్రాఫిక్ అయింది సార్. ఇక్కడ రోడ్డు ఏమో చిన్నగా ఉంది. ట్రాఫిక్ బాగా ఇబ్బంది అయిపోతుంది సార్. మాకు ఇక్కడ ½ అన్ అవర్ పడుతుంది సార్. అరగంట సేపు టైం పడుతుంది. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. ప్యాసింజర్లు ఇంత లేట్ అయితే ఎలాగండి అని ఫైర్ అవుతున్నారు మా మీద. దీనికి కొద్ది చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. రోజు గేట్ పడుతుంది, ఇబ్బందిగా ఉంది. ఏమన్నా లేట్ అయినప్పుడు చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది, లేట్ అవుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అలాగే ఉంది, ఏం మారలేదు. పిల్లలు లేట్ అదే లేట్ అవ్వకుండా తీసుకెళ్ళాలని చుట్టూ తిరిగి వెళ్ళాల్సింది తప్పదు.
గుణదల ఆర్ఓబి విషయంలో సమస్య ఇంత తీవ్రంగా ఎందుకు ఉందనే విషయాన్ని చూస్తే గత 5 ఏళ్లలో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది. కొత్తగా కాలనీలు వెలిశాయి, నివాసాలు క్రమంగా పెరిగిపోతున్నాయి, వాహనాలు కూడా రెట్టింపయ్యాయి. దీనికి తగ్గట్టు ప్రస్తుతమున్న ఇరుకైన వంతెనల సామర్థ్యం ఏమాత్రం చాలటం లేదు. విజయవాడ గుడివాడ మార్గంలో డబ్లింగ్ లైన్ వేయడంతో రైళ్ల రద్దీ గణనీయంగా పెరిగింది. 10 నిమిషాల వ్యవధిలోనే గేట్లు మూసేస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కసారి గేటు పడిందంటే చాలు వాహనాలు బారులు తీరుతున్నాయి. ఒక్కోసారి అరగంట పైగా గేటు వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గేటు తీసినప్పటికీ ట్రాఫిక్ క్లియర్ కావడానికి కొంత సమయం పడుతోంది. ఇది కూడా సమస్యగా మారిందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుణదల మార్గం ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు వేల సంఖ్యలో ప్రయాణాలు చేస్తుంటారు. దీంతో ఉదయం, సాయంత్రం సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. వాహనాలకు తోడు పశువులు, గొర్రెలు, మేకలు కూడా గుణదల రైలు పట్టాల మీదుగా నగరంలోకి వెళ్తుంటాయి. గేటు పడిన సమయంలో గేదెలు వెళ్లే మార్గం లేక అక్కడ ఆగి ఉన్న వాహనదారులపైకి వస్తుంటాయి. ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుణదల నుంచి నున్న వైపు వెళ్లేందుకు ఇది దగ్గరి దారి. ఇప్పటికే రామవరప్పాడు రింగ్ వద్ద పైవంతన అందుబాటులో ఉన్న జాతీయ రహదారికి అనుసంధానంగా ఉండడంతో రద్దీ తీవ్రంగా పెరిగింది. ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. గుణదల పైవంతన పూర్తయితే ఇన్నర్ రింగ్ రోడ్డుపై రాకపోకలు తగ్గే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదనేది క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి పైవంతన నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు. ప్రతిసారి టైం ప్రకారం బళ్ళు ఎక్కువైనాయి. డబల్ లైన్ అయింది. ఇది డబల్ లైన్ అవ్వడం వల్ల బళ్ళు ఎక్కువైపోయినాయి. బళ్ళు ఎక్కువ ప్రతిసారి గేట్ అవ్వడం 10 నిమిషాలు ముందు అవ్వాల్సి వస్తుంది. అదే పెద్దది ఏదైనా గూడ్స్ వస్తే డబుల్ గూడ్స్ వచ్చినప్పుడు అరగంట 20 నిమిషాలు ముందు వేస్తారు. దానివల్ల ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది. ముస్తాబాద్ నుంచి నున్న నుంచి వచ్చే వాళ్ళందరూ ఈ దారే వస్తారు. గేదెలు వచ్చినా గొర్రెలు వచ్చినా ఇంకా ఇబ్బంది పడుతుంది. అదే ఇప్పుడు దగ్గర 30 సంవత్సరాల నుంచి అయిపోయింది. ఫ్లైఓవర్ వస్తే ఏ ఇబ్బందులు ఉండవు సార్. ఎప్పుడైతే ఇట్లాగా ఆటోలు కానీ బండ్లు కానీ వెహికల్స్ వచ్చినప్పుడు అవి గేదెలు చాలా వరకు వచ్చినప్పుడు ట్రాఫిక్ హెవీ అయిపోయి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇటుపక్క నుంచి వచ్చేయి అటుపక్క నుంచి వచ్చేయి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతున్నారు. దానివల్ల ఇంకా సాధారణంగా ప్రజలు ఇక్కడ నుంచి అక్కడ దాటి పని చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నేను జిరాక్సులు తీసుకోవడానికి వెళ్ళాను, బండి ఇక్కడ పెట్టేసి ట్రాఫిక్ అయిద్దని చెప్పి ఆ మెయిన్ రోడ్ వరకు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ వచ్చి ఆ బండి అక్కడ పెట్టింది వెళ్తున్నాను అనమాట. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. స్కూల్కి పిల్లలు టైంకి వెళ్ళలేకపోతా ఇబ్బంది పడిపోతా ఆటోలు ఆగిపోతున్నాయి. గేదెలు, గొర్రెలు, మేకలు అన్నిటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. చాలా ఇబ్బంది పడుతుంది సార్. గుణదల రైలు పైవంతన సమీపంలోనే చెన్నై, హౌరా ప్రధాన మార్గంలో నున్న గుణదల రైల్వే గేటు 316 ఉంది. నిత్యం 170కి పైగా రైళ్లు ఈ మార్గంలో తిరుగుతుండటంతో లెవెల్ క్రాసింగ్ వద్ద వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. రోజులో కనీసం 14 నుంచి 16 గంటలు రైల్వే గేటు మూసి ఉండడంతో వాహనదారులకు నిరీక్షణ తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ 98.68 కోట్ల రూపాయలతో అత్యాధునిక ఆర్ఓబీని నిర్మించేందుకు రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. ఇటీవల శంకుస్థాపన కూడా చేశారు. 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేయనున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. అలాగే మరికొద్ది రోజుల్లోనే ఎన్నో ఏళ్లుగా నిర్మాణానికి దూరంగా ఉన్న విజయవాడ గుడివాడ మార్గంలోని గుణదల రైల్వే గేటు నెంబర్ 8 ఆర్ఓబీ పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు ప్రకటించారు. కంపెనీ దగ్గర బ్రిడ్జి నెంబర్ 8 ఆర్ఓబీ నేను 2014లో ఎమ్మెల్యే అయినాక దాని మీద నిరంతరం కూడా పనిచేసాం. నిరంతరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్లు కావాలంటే దీన్ని వేగవంతంగా అనుమతులు ఇవ్వాలి. చాలా అర్జెన్సీ ఉంది. అది ఎప్పటి నుంచో అది ఆగిపోయిందంటే దాన్ని వెంటనే సాయిప్రసాద్ గారు కూడా కింద స్థాయి అధికారులతో, ఇరిగేషన్ అధికారులతో, రెవెన్యూ అధికారులతో అందరితో కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల స్టేట్ గవర్నమెంట్ పాత్రలో ఉన్నటువంటి పనులన్నీ కూడా వేగవంతంగా క్లియరెన్స్లు వచ్చినాయి. ఇంకా చిట్ట చివరి క్లియరెన్సు ఇరిగేషన్ వాళ్ళు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అది కూడా ఇవాళ రేపట్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా 1 నెల రోజుల లోపే టెండర్ స్టేజ్కి తీసుకొస్తామని కూడా మీ అందరికీ శుభవార్త తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రాంత వాసుల చిరకాలిక కోరికైన ఎల్సీ నంబర్ 316ని సాధించాం. ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం.
రేపు రాబోయే నెల రోజులలో ఎల్సీ నంబర్ 8 ఏదైతే ఏలూరు రోడ్డు గుణదలను కలిసే ఎల్సీ నంబర్ 8ను కూడా ప్రారంభిస్తాం. ఇట్లాగే శంకుస్థాపన చేస్తాం. 2 సంవత్సరాల్లో ఈ రెండింటిని ప్రారంభించే విధంగా ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. గుణదల ఆర్ఓబీ నిర్మాణం చేపడతామని ప్రభుత్వం ప్రకటించడంతో దశాబ్దాలుగా స్థానికులు ఎదురుచూస్తున్న పైవంతెన నిర్మాణానికి మోక్షం లభించనుంది. అయితే ఇప్పటి వరకు చేసిన ప్రకటనలు, హామీలు ఏమాత్రం అమలుకు నోచుకోలేదు. ఈసారైనా కూటమి ప్రభుత్వం గుణదల రైల్వే పైవంతెన నిర్మాణం పూర్తి చేయాలని వాహనదారులు కోరుతున్నారు. నేతల వాగ్దానాలు, ఎన్నికల హామీలు బుడమేరు సాక్షిగా నీటి మూటలుగానే మిగిలిపోయాయి. వంతెన నిర్మాణం మాత్రం సాకారమివ్వలేదు. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేస్తారా, ట్రాఫిక్ కష్టాలు తీరుస్తారా అన్న సందేహం వాహనదారుల్ని తీవ్రంగా వేధిస్తోంది. కెమెరామెన్ గోపితో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.